హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 90. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోని కూడా మమ్మల్ని కాస్త సపోర్ట్ చేయడానికి లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే రీచ్ వస్తుంది. సో మీ అమూల్యమైన ఓట్లాగా ఇప్పుడు టికెట్ ఫినాలే ఎలాగ అవుతుందో దయచేసి అలాగే లైక్ అయితే చేయండి. మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం. ఓకే. ఇంకా నిన్న లాస్ట్ గేమ్ భరణి వర్సెస్ రీతు చౌదరి జరుగుతోంది కదండి. ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ దాని గురించి చిన్న డీటెయిల్గా ఒకసారి మళ్ళీ చెప్తానండి, బ్రీఫ్గా. సారీ. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ క్లియర్గా అయితే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే అక్కడ ఉన్న షేప్స్, సైజెస్తో సంబంధం ఉండదు. షేప్ బట్టి ఏవైనా 3 రకాలు ఉన్నాయి: స్క్వేర్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్. అవి తీసుకుని వచ్చి రో అరేంజ్ చేసి, అంటే ఒక ఫస్ట్ ఏ షేప్ తీసుకుని వచ్చి పెడతారో అది మీ ఇష్టము, పెట్టండి. పెట్టిన తర్వాత ఒక రింగ్ అయితే వేయాలి. రింగ్ మాస్టర్ అని చెప్పి టాస్క్ అయితే పేరు పెట్టారు. సో సంజన గారి సంచాలకు ఇది జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి భరణి ఏమో తన సైడ్ ముందర 3 ట్రయాంగిల్స్ పెడతారు. వేరేస్ అక్కడ రీతు చౌదరి ఒకటే ట్రయాంగిల్ పెడుతుంది. సెకండ్ ట్రయాంగిల్ తెచ్చుకునే లోపల ఇక్కడ ఏమవుతుందంటే ఆ ట్రయాంగిల్స్ అన్నీ కూడా దాన్ని ఏమంటారు, కొద్దిగా డిఫెక్ట్ ఉంటుంది అనమాట. అంటే పైన ఒకటి అర్ధచంద్రాకారంలో కట్ చేసేసి, ఇంకోటి సైడ్ ఒక యాంగిల్ లేకుండా, అంటే లైట్గా అది క్వాడ్రిలేటరల్గా ఉండడం, అలాగే ఉన్నాయన్నమాట. సో అది తప్పు అని చెప్పి అవి తీసి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు, భరణి. సో అది చూసి ఇంకా దాని తర్వాత వరుసగా పెట్టుకుంటూ వస్తారు. ఇక్కడైతే కొన్ని అయితే తన గేమ్ ప్రకారం రీతు చౌదరి ఏం చేస్తుందంటే కొన్ని షేప్స్ ఏమో దాచేస్తుంది. సర్కిల్, స్క్వేర్ ఇవన్నీ కనిపించినవి కూడా. ఇది గేమ్ ప్లాన్ అంటే ఎస్, అది గుడ్ గేమ్ ప్లానేనండి. అది మనకి కనిపిస్తేనే అందులో తీసుకోమని చెప్పారు కాబట్టి అది దాచుకోవడంలో తప్పేం లేదు. అక్కడ వరకు దాయడం ఓకే. దాయడం కూడా కాదు, పక్కనే పెడుతుంది. ఒక క్యాన్ లాంటిది ఉంటే అందులో తీసుకుని ఒకేసారి పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా పెడుతుంది. ఆ రింగ్స్ కూడా 3 రింగులు, తనకు 3 ఛాన్సులు, తినకు 3 ఛాన్సులు ఉంటాయి కాబట్టి, అంటే ఈచ్ రో కంప్లీట్ అయిన తర్వాత సో అది వేసుకుని వాళ్ళు గెలిచేశారు. ఇక్కడ రీతు అయితే గెలిచేసింది. అప్పుడుకి అనౌన్స్మెంట్ అంటే మనకి క్లియర్గా రీతు చౌదరి విన్నర్ అని చెప్పలేదండి, ఎందుకంటే బిగ్ బాస్ అడగలేదు. బట్ వీళ్ళే సెలబ్రేట్ చేసేసి రీతు చౌదరిని, భరణి వచ్చేసి గ్రేట్ అని చెప్పడం, బాగా ఆడావు ఇదని చెప్పడం, అటు సైడ్ తనూజ వచ్చి కూడా చెప్పడం, ఇదంతా ఓకే. కానీ మధ్యలో లైవ్లో కానీ లేకపోతే ఇంకా అక్కడక్కడ వచ్చిన బిట్స్ ప్రకారం ఏంటంటే తనూజకి ఏంటంటే ఫస్ట్ ట్రయాంగిల్ మీద కొద్దిగా డౌట్ ఉంటుంది. ఎందుకు అది కొద్ది చిన్న సైజు ఉంది, మిగిలినవన్నీ పెద్ద సైజులు ఉన్నాయి, అన్నీ సమానంగా ఉన్నాయి, ఇది ఒక్కటే ఎందుకు ఇలా ఉంది అని చెప్పి. యాక్చువల్గా అయితే ఏంటంటే అది చిన్న సైజు ఉంది, అది తప్పు, ఇంకోటి కరెక్ట్గా ఉంటుందని చెప్తే వీళ్ళందరూ చెప్తారు అదేం తప్పేం కాదు, అది షేప్ బట్టే పెట్టమన్నారు, ఇట్స్ ఏ వ్యాలిడ్ ట్రయాంగిల్. కాకపోతే ఏదంటే లేదు, నేను ఎతుకుతానని చెప్పి తను వెతకడానికి వచ్చింది. అప్పుడు భరణికి డౌట్ వచ్చి, అలాగే సుమన్ శెట్టికి వీళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ చెక్ చేస్తుంటే ఈ రీతు చౌదరి తెచ్చిన దాంట్లో సెకండ్ ట్రయాంగిల్కి చిన్న ఒక ఒక రకమైన కర్వ్ లాగా వచ్చిందనమాట. ఇది నేను టు బి హానెస్ట్ విత్ యూ, అంటే నాకు అనిపించింది, నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటున్నానండి. మీ అందరికీ నచ్చినా నచ్చకపోయినా నేను అనుకున్నదే చెప్తాను. సో దాంట్లో అంటే మీకు నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి, తెలుసుకుంటాను ఎందుకు నచ్చలేదు అంటే. వాట్ ఎవర్ మీ కమెంట్స్ ఏంటంటే దాన్ని బట్టి నేను మీకు రిప్లై కూడా ఇస్తాను. సో అది కటింగ్లోనే ఖచ్చితంగా డిఫాల్ట్ అయితే అది తప్పు అయితే వచ్చిందండి. ఇక్కడ సంచాలక్ చూడలేదా అంటే, మీరు గమనిస్తే కనుక తను బోర్డ్స్ 2 తీసుకుని వచ్చి సంజన గారు చూపిస్తారు. తీసుకొచ్చి చూపించినప్పుడు అది కర్వ్ కనిపించదు. అంటే ఏంటంటే అది కట్ చేసేటప్పుడే మెషినరీ ఆర్ కార్పెంటరీ ఏమిటైందంటే అది కొద్దిగా బల్జిలాగా లేకపోతే కొద్దిగా తప్పులాగా వచ్చింది. ఇది కరెక్టా కాదా అని చెప్పుకునే క్వశ్చన్స్ వస్తే కనుక ఆబ్వియస్గా నిర్ణయం తీసుకున్న ముందర, అంటే వాట్ ఎవర్ సంజన గారు చెప్పిన తర్వాత, అంటే విన్నర్ ఎవరో అన్నది అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళకి వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే గనక అది కొద్దిగా కష్టమేనండి. ఎందుకంటే అది చూస్తూ ఉంటే గనక మనకి ఒక సైడ్ బాగానే ఉన్నట్టు ట్రయాంగిల్ షేప్లో 3 సైడ్స్ సేమ్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అదే తిప్పి చూపిస్తే కొద్దిగా అది బల్జ్ అయ్యి ఉండి అది కొద్దిగా ఇన్కరెక్ట్ ఆర్ షేప్లో ఉన్నది ఒక సైడ్ అన్నట్టుగా ఇది క్లియర్గా కనిపిస్తుంది మనకి. అది ఎలా తెలుస్తుంది అంటే భరణి పట్టుకున్నప్పుడేమో క్లియర్గా మనకి అదొక షేప్ అవుట్ అయినట్టు ఉంటుంది. బట్ వేరేజ్ సంజన పట్టుకున్నప్పుడేమో షేప్ కరెక్ట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఎందుకంటే అది ప్లాంక్లా ఉంది కాబట్టి అటు ఇటు తిప్పడంలో
అది కొద్దిగా రాంగ్గా కనిపిస్తోంది అనమాట, కొద్దిగా డిస్ట్రాక్షన్ కింద. వేరేస్ తను సంజన అంటే ఎందుకు చూడొచ్చు కదా, చూడలేదా అంటే ఆ విషయంలో అయితే ఇంక అప్పుడు ఫెయిల్యూర్ సంచాలక్ అని చెప్పుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఆమె అనౌన్స్ చేసేసారు, చేసిన తర్వాత ఇక్కడ అందరూ సెలబ్రేట్ చేసేసారు, ఐ మీన్ ఆ పర్టికులర్ థింగ్ని చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి తను క్వశ్చన్ అయితే రైజ్ చేశారు. ఈ క్వశ్చన్ అదేదో ఆగండి సంచాలక్ మాకు డౌట్ ఉంది అని చెప్పి రైజ్ చేస్తుంటే అది వేరేగా ఉండేది. అలా కాకుండా తనూజ వచ్చి రైజ్ చేశారు. సరే ఇది పక్కన పెడితే వీళ్ళకి ఇంకో ప్లెయిన్ కాదు, ఐ మీన్ ఇంకోటి కరెక్ట్ గా ఉన్న షేప్ ఉన్న ట్రయాంగిల్ అయితే దొరికిందనమాట. అది ఎప్పటికి దొరికింది మీరు లైవ్ చూసారంటే క్లియర్ గా ఉంటుంది. ఆఫ్టర్ 40 minutes ఆఫ్ డిస్కషన్ అయితే దొరికింది వాళ్ళకి. సో ఓకే, అప్పుడు దొరికినా కూడా ఈ లోపల అంటే అది తప్పు ఉంది అని చెప్పి భరణి ఏం చేస్తారంటే తనూజ ఏమంటుందంటే మీరు ఆడండి అంటే ఆడుదాం అని చెప్పి తను మిగిలినవి పెట్టి, అంటే తను ఇంకా లాస్ట్ స్క్వేర్స్ లో ఒక స్క్వేరే పెడతాడనమాట. ఇంకా 2 స్క్వేర్లు తీసుకుని వచ్చి పెట్టుకుని తను మిగిలిన రింగ్ వేస్తాను అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఈ జరుగుతున్నది గొడవలో ఏమైందంటే సంజన మామూలుగా ఇందాక వచ్చిన క్వశ్చన్స్ వీటిని బట్టి ఆలోచిస్తూ ఉండగానే తన ఆ పక్కనకి ఇంకో రింగ్ అయితే పడేస్తారనమాట. అది సంజన పడేసిందా లేకపోతే భరణి పడేస్తారా అన్నది క్లియర్ గా అయితే మనకి లైవ్ లో కానీ లేకపోతే ఎపిసోడ్లో కానీ లేదు, కానీ అది కొద్దిగా పక్కకి అయితే వేస్తుంటుంది ఆ ఒక రెడ్ రింగ్, తింది రెడ్ కాబట్టి ఎవరిది, భరణిది. సో ఈయన వచ్చి ఇంకో రింగ్ కావాలి నేను వేస్తానంటే అప్పటికి చెప్తూ ఉంటారు తన సంజన అనౌన్స్మెంట్ అయిపోయింది, సంచాలక్ గారు నిర్ణయం అయితే చెప్పేశాను, ఇంకా నేను డెసిషన్ చేంజ్ ఏమి ఉండదు అని క్లియర్ గా చెప్తున్నా కూడా నేను ఆడతానని చెప్పి ఆయన అయితే మీ ఇష్టం ఏదైనా చేసుకోండి కానీ అనౌన్స్మెంట్ అయితే అయిపోయిందని క్లియర్ గా అయితే ఇక్కడ సంజన గారు అనౌన్స్ అయితే చేశారు. సో అప్పుడు ఆయనేమో ఇంకా అడుగుతున్నాడని, సరే ఇదిగోండి ఇది ఇక్కడ ఉంది, ఇంకోటి ఎక్కడుందో నాకు తెలియదు ఎత్తుకోండి అన్నట్టుగా చెప్పకుండా ఇది ఉంది కదా ఇది తీసుకుని వేయండి అని చెప్పి అక్కడ ఆల్రెడీ తను ముందర త్రో చేసిన ఒక రింగ్ లో నుంచే తీసుకుని వచ్చి ఇంకో రింగ్ వేయించారనమాట. సో అక్కడ అలా వేస్తే తను విన్ అయ్యారని చెప్పి తనంతటికి తను అనౌన్స్ చేసుకుంటున్నాడు భరణి సైడ్. వేరేస్ ఇక్కడ తను వేస్తున్నప్పుడు ఏంటంటే ఇంకో రింగ్ ఇచ్చినప్పుడు తినకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతు చేసిన బ్లండర్ ఏంటంటేనండి తను తీసుకుని దాచుకోవడం. అంటే ఇక్కడ దాయడం తప్ప రైటా అన్నది పక్కన పెడితే అసలు ఆలోచన వచ్చింది ఏంటని, అది దాచుకుంటే వాళ్ళు అది నెక్స్ట్ రింగ్ వెయ్యరు అన్నట్టుగా అనమాట. సో ఇక్కడ సంచాలక్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇక్కడ వాళ్ళకు కూడా తప్పు అనిపించి ఉండొచ్చు, ఎవరికి, రీతుకు కానీ లేకపోతే డెమాన్కి కానీ అందరికీ కూడా. బట్ స్టిల్ తను దాయకుండా ఇదిగోండి తీసుకోండి కానీ ఇదైతే నేను సంచాలక నిర్ణయానికి నేను ఇచ్చేస్తున్నాను తన ఇష్టం అని చెప్పి వదిలేసి ఉంటే అక్కడ సంచాలక మీదకి మొత్తం అంతా కూడా మనం పుష్ చేయొచ్చు, ఏదైనా ఇష్యూ జరిగిందా, ఏదైనా తన నిర్ణయం ఏంటి, అది రైటా రాంగా అన్నది మనం డిస్కస్ చేయొచ్చు. బట్ దీన్ని ఇక్కడ బ్లండర్ చేసింది ఏంటంటే దాన్ని దాచుకోవడం అన్నది నిజంగానే వరస్ట్ థింగ్, అది అక్కడ దాయాల్సిన అవసరం లేదు. అది అక్కడ ఎలా ఉందంటే నాకు ఇంటెన్షన్గా నేను అది దాచిపెడితే వీళ్ళు ఇంకా ఆడలేరు అన్నట్టుగానే ఉందన్నమాట. అంటిల్ అండ్ అన్లెస్ తను ఆ ఇంకో ట్రయాంగిల్ తీసుకుని వచ్చి అక్కడ పెట్టి తిని గెలవడానికి చూస్తోంది అన్నట్టుగానే మనకి అర్థమవుతుంది అనమాట. సో ఆ విధంగా తనైతే బ్యాడ్ అయింది. రీతు అయితే ఇక్కడ కరెక్ట్ గానే రాంగ్ గానే ఆలోచించారనమాట. అది దాయకుండా నేను సంచాలక్ మీద డిపెండ్ అవుతాను, నేనైతే పెట్టేశాను, సంచాలక్ డెసిషన్ ఫైనల్ అయితే గనక నాకు అది ఓకే, లేదంటే ఆమెనే ఏదో ఒక నిర్ణయం తీసుకుందంటే అట్లీస్ట్ తన గ్రాఫ్ పడిపోకుండా మంచిగా ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ప్రతి ఆటకి ఇలాగే చేస్తారు అన్నట్టుగా అదొక రకమైన బ్యాడ్ పోర్ట్రే అయితే అయిపోయిందండి బయటన. లాస్ట్ డే ఆఫ్ టుడేస్ ఓటింగ్ కాబట్టి అది ఖచ్చితంగా దాని మీద ప్రభావం అయితే చూపిస్తుంది అనమాట. సో అలా చేయకుండా సంచాలక మీదకి కొద్దిగా అడిగితే తెలుసుకుంటే సరిపోయేది. సో అక్కడైతే జరగలేదు. ఇంక దీని తర్వాత తనూజ వచ్చేసి అంటే ఇది పట్టుకుంది, చూపించిన తర్వాత ఇంకా ఎందుకు దాచుకున్నావు అని తనూజ అడుగుతుంది అనమాట. ఇది ఇలాగ చేయకూడదు దాచుకున్నా అంటే అప్పటికి భరణికి అర్థమవుతుంది, ఓహో తను రింగ్ దాచేసుకుందా నాకు అది తెలియదు, అంతవరకు కూడా వేరేగా కొద్దిగా అన్న తగ్గుంటాడు అనమాట. కాకపోతే ఈ టాపిక్ చెప్పేసరికి దాచుకుంది రింగ్ అనుకోగానే స్పోర్ట్స్ మ్యాన్షిప్ లేదా దాచుకుందని అక్కడ వరకు నాకైతే ఓకే అనిపించిందండి. తన కోపంలోను తన బాధలోను వాట్ ఎవర్ తను చూపిస్తున్న అంటే అరుస్తున్న విధానం కానీ ఇవన్నీ కూడా వెల్ అని కాదు ఏంటి జెన్యున్ గానే అనిపించాయి. ఎప్పుడైతే తిను అంటే రీతు మీదకి ఇంకా ఎగురుతాను అన్నట్టుగా ట్రై చేశాడో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైంకి ఆయన ట్రిగ్గర్ చేసిన పాయింట్ ఏంటంటే ఆయన ఇలాగ దాచుకోవడం ఏంటి, ఇలాగ నాకు ఎంతో అన్యాయాలు జరిగిపోయాయి అని చెప్పి 5th వీక్లో ఉన్న కళ్యాణ్ ఇష్యూని తీసుకుని వచ్చారు. ఇక్కడ మాత్రం నాకు నిజంగానే భరణి అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే
మనం ఎప్పుడైనా గూడా ఒక టాపిక్ ఎలాగంటే ఏదో ఒకటి చీకట్లో రాయి ఇసిరితే అది ఎవరికొకళ్ళకి తగులుతుంది అన్నట్టు ట్రై చేసినట్టుగా అనిపించింది నాకైతే. చీకట్లో ఒక బాణం వేసేద్దాము ఏదైతే అది అవుతుంది అన్నట్టుగా అంటే ఇష్యూని పెద్దది చేయాలి, మనకి ఇది జరగాలి అని. ఇక్కడ తన యొక్క హక్కు గురించి లేకపోతే తన యొక్క బాధ గురించి చెప్పడం ఓకే గానీ, మిగిలిన వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసేటట్టుగా ఏదో ఒక మాట వదిలేస్తే అది చాలా 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 తప్పండి. అన్నెసెసరీ థింగ్స్ రప్చర్‌కి క్రియేట్ చేస్తాయనమాట. సో, అదే ఎందుకంటే తనేం చెప్తాడంటే, నేను చూసాను అన్నీ చూసే వచ్చాను. అక్కడ ఏం జరిగిందా అని చెప్తున్నాడు గానీ, క్లియర్‌గా అదేదో మొహం పైనే కళ్యాణ్ నువ్వు ఇలా చేసింది తప్పు అని ఆ రోజే వచ్చి అడిగినా, లేకపోతే తర్వాత ఎప్పుడైనా జరిగిన సంఘటనలో అడిగినా గూడా బావుంటుంది గానీ, ఇక్కడేంటంటే బ్లేమ్ ఏద్దామని ట్రై చేశాడు. బట్ కళ్యాణ్ అయితే ఇచ్చి పడేశాడనే చెప్పాలండి. నీట్‌గా తను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నది క్లియర్‌గా అయితే చెప్పగలిగాడు. అక్కడ శ్రీజ చెప్పిందా, లేకపోతే ఎవరు చెప్పారా అని కాదు. హింట్స్ అనేవి అందరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చాయండి. రీతూ చౌదరికి అయితే బొచ్చెడు హింట్స్ వచ్చాయి. తన యొక్క నెగటివిటీ గానీ, లేకపోతే ఏదన్నా తను అవన్నీ గూడా మనకి లైవ్‌లో ఉంటాయి గానీ, ఎపిసోడ్స్‌లో వెయ్యరండి. సో, అందరికీ అయితే హింట్స్ వచ్చాయి. వాళ్ళ ఆటని దానికి తగ్గట్టుగా వాళ్ళు మార్చుకుంటూ వచ్చారు. ఇక్కడ తను గూడా కళ్యాణ్ గూడా క్లియర్‌గా చెప్తాడు. నేను ఇది తీసుకొని వాళ్ళతో అంటే డెమాన్ పవన్‌తో ఎందుకు డిస్కస్ చేయలేదంటే, నాకు అవసరం లేదు. అక్కడికి నేనేదో తప్పు చేసినట్టు, లేకపోతే నేను అది అలాగే గేమ్ ఆడినట్టుగా ఎందుకు పోర్ట్రే చేసుకోవడం. సో, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అని వదిలేసానని క్లియర్‌గా చెప్తాడనమాట. మనం గూడా ఇది అప్పుడు 5th వీక్ అప్పుడు చెప్పుకున్నామండి. తనేమి అక్కడ సైగ చేసినట్టుగా ఏమీ లేదు. జస్ట్ ఇట్స్ లైక్ ఏ టీఆర్‌పీయా లేకపోతే టీఆర్‌పీ కాదు. ఐ మీన్ ఇన్‌స్టంట్స్ అదేదో తనుజకి కాస్త ఇది చేయడానికి అంటే వాళ్ళిద్దరికీ కొద్దిగా రైవల్రీ పెట్టడానికి తనూజకి అండ్ కళ్యాణ్‌కి పెట్టడానికి అలాగా చూపించారు గానీ, యాక్చువల్‌గా అయితే గనక అక్కడేమీ డెమాన్ పవన్ ఏమి సైగలు చేయలేదు. తిను అది చూసుకుని ఆట ఆడింది కూడా లేదనమాట. సో, అది చెప్పడానికొస్తే ఇక్కడ భరణి లేదు నీ పేరు తీసుకొచ్చానా అన్న అడిగిన క్వెషనే నాకసలు నచ్చలేదండి. ఎందుకో ఎక్స్‌టెండ్ చేద్దాము, లాస్ట్ డే కదా కొద్దిగా ఓవర్ హైప్ ఇద్దాం అన్నట్టుగా ట్రై చేసినట్టుగా అనిపించింది. తన బాధ జెన్యూన్ అయినా గూడా తను ఎక్స్‌టెన్షన్ చేసిన విధానం అయితే నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇంక దాని తర్వాత ఇంకా రీతు అయితే ఏడుస్తుంది. ఇదండి తర్వాత. ఇప్పుడు ఇక్కడ సంజన ఏంటంటే తను తప్పు చెప్పిందా, రైట్ చెప్పిందా అన్నది నిజంగానే వీకెండ్ వరకు వెయిట్ చేయాలండి. ఎందుకంటే తను తర్వాత గూడా తీసుకొనొచ్చి చూపిస్తుంది. భరణి పెట్టిన ఈ పర్టిక్యులర్ ట్రయాంగిల్ చూస్తే గనక ఇక్కడ చూడండి ఇక్కడ కొద్దిగా ఎడ్జ్‌లో వేరేగా ఉంది. అంటే అది గూడా కటింగ్‌లో తేడా వచ్చింది. అదే అని చెప్పి చూపిస్తుంది ఖచ్చితంగా. సో, మరి బిగ్ బాస్ అలా కన్సిడర్ చేస్తారా? లేదు నెగటివిటీ అయిపోయింది బయటన ఎలాగైనా పోర్ట్రే చేసేద్దాం అంటే రాంగ్‌గా రీతూకి అయింది కాబట్టి అగెయిన్స్ట్‌గా ఆర్ వాటెవర్ భరణికి ప్లస్ అయ్యే విధంగా మాట్లాడదామని ఏదైనా కొద్దిగా అటు ఇటుగా ఉంటే వాళ్ళ టీఆర్‌పీ బట్టి, వాళ్ళ ప్రోగ్రామ్ బట్టి వాళ్ళు ఆలోచిస్తారండి. లేకపోతే గనక క్లియర్‌గా సంజన తర్వాత తీసుకొచ్చిన భరణి పెట్టిన ట్రయాంగిల్‌లో గూడా కొద్దిగా బల్జ్ ఆర్ వాటెవర్ మీరు ఏమనుకుంటే అలాగా కొద్దిగా అయితే షేప్ అవుట్ అయితే అయ్యుండిందండి. సో, నాకైతే నా ప్రకారం అయితే బ్యాడ్ సంచాలక అంటే ఇప్పుడు చూసే విధానం అది ఇల్యూషన్‌లా అనిపించిందండి. ఒక సైడ్ నుంచి అయితే అది బానే ఉన్నట్టు అనిపిస్తోంది ట్రయాంగిల్. తను పెట్టిన తర్వాత కొట్టడం ఇవన్నీ గూడా అందరూ గూడా క్లియర్‌గా ఉన్నారు కాబట్టి సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. సెలబ్రేషన్స్ కాకుండా డైరెక్ట్‌గా వచ్చి ఇది ఇక్కడ తప్పుంది అని చెప్పి చూస్తే గనక అప్పుడు అర్థం చేసుకోగలం మనం. ఓహో! ఇది షేప్ అవుట్‌లో అయిందని. అది అలా కాకుండా ఇక్కడేంటంటే ఏదో కొద్దిగా ఇది కరెక్ట్ జరగకూడదే, ఈయనే గెలవాలి అన్నట్టుగా తనూజ రైస్ చేసినట్టుగా అయితే నాకనిపించింది. అక్కడ ఎందుకో ఏదో బ్యాడ్ చేద్దాము, ఎందుకు ఇది ఇలా జరగకూడదు తను అనుకున్నట్టుగా అన్నట్టుగా టాపిక్ తీసుకొద్దాం అని ట్రై చేసినట్టుగా అయితే నాకైతే పర్సనల్‌గా అనిపించిందండి. లేకపోతే గనక ఆ ఇష్యూని అంత రైజ్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు గూడా దాని గురించి అంత డిస్కషన్స్, అంత అరుచుకోవడాలు ఇవన్నీ చేయడం లేదు. బట్ ఇదంతా పక్కన పెడితే రీతూ చౌదరి తర్వాత ఆలోచించిన విధానం అయితే ఇట్స్ ఎ బ్లండర్ ఫ్రమ్ హర్ అనమాట. అలాగా దాచుకోవడం అది చేయకూడదు. ఇంక దాని తర్వాత మార్నింగ్ సాంగ్ వస్తుంది. వీళ్ళందరూ ఇంకా చెప్పుకుంటారు. ట్రయాంగిల్ ఇది అది అని చెప్పి చెప్పుకుంటారనమాట. సంజన అయితే ట్రై చేస్తుంది చాలా సేపు అందరికి ఎళ్లి చెప్పడానికి. బట్ ఆ ఇష్యూలో అప్పుడు అంత ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరండి. చాలా పెద్ద గొడవ జరిగింది కాబట్టి. ప్లస్ అందులో భరణికి జరిగింది కాబట్టి భరణి గూడా నాకేం చెప్పొద్దండి. ఇంకా వీకెండే చూద్దాం ఏదైతే అది అవుతుంది అని చెప్పి తను గూడా అనుకుంటాడనమాట.
మార్నింగ్ సాంగ్ వస్తుంది. మార్నింగ్ సాంగ్ తర్వాత భరణి అండ్ సుమన్ శెట్టి అయితే ఇక్కడ కొద్దిగా జోక్ చేసుకుంటారండి. ఏంటి పోతే ఇద్దరం ఒకసారే పోతాం, వస్తే ఇద్దరికి ఒకసారే వస్తుంది, ఏదైనా గెలిస్తే అంటే మొన్న ఒక రౌండ్ ఇద్దరు ఒకసారి గెలిచారు. దాని తర్వాత ఇప్పుడు సుమన్ శెట్టి పోయాడు కళ్యాణ్ తోటి, మళ్ళీ సేమ్ అలాగే తిను కూడా పోయాడు కదా, సో అలాగని నవ్వుకుంటారనమాట ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పి. ఇంక దాని తర్వాత సంజన గారేమో ఇమాన్యుయల్కి తను వీకెండ్లో బిగ్ బాస్ నాగార్జున గారు ఒక పాట పాడమంటే తను ఒక సాంగ్ పాడతారండి. అందులో ఒక లిరిక్ డైలాగ్ ఆర్ వాట్ ఎవర్ లైన్ ఏముంటుందంటే మీ అమ్మ పాలు విషమయం అన్నట్టుగా ఏదో ఉంటుందన్నమాట. యాక్చువల్గా అయితే ఇది అంత అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు సంజన గారు ఏంటంటే నేను ఈ వీకెండ్లో వెళ్ళిపోవచ్చు కదా, ఏదైనా జరగచ్చు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఎలాగైనా సార్ట్ అవుట్ చేసుకుంటాం అని చెప్పి ఇది బయట పెట్టారు. కానీ నాకు అది అంటే వాళ్ళు అంతగా నచ్చలేదన్నమాట. సంజన ఇప్పుడు ఆ టాపిక్ తీసుకురావడం అన్నెసరీ అన్నట్టుగా అనిపించింది. ఇది జరుగుంటే ఆ రోజే చెప్పాలి కదా, ఇన్ని రోజులు ఎందుకు ఇంత 3-4 days ఆర్ వాట్ ఎవర్ అయ్యింది, 1 week అవుతుంది కదా, లాస్ట్ వీక్ జరిగింది అది. సాటర్డే సండే ఎపిసోడ్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఫ్రైడేనే జరుగుతుంది అనమాట. సో ఈరోజు థర్స్డే వాళ్ళ ప్రకారం. సో ఆబ్వియస్గా 1 week తర్వాత ఎందుకు తేవడం అన్నట్టుగా అనిపించిందండి. అన్నెసరీగా థింక్స్ చేస్తున్నారు, ఓవర్ థింక్ ఎక్కువైపోయింది అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే తనకి ఫస్ట్ తిన్ని తీసేయడం కానీ, తర్వాత లేకపోతే తినతో కొద్దిగా దూరం అయితే పెట్టాడండి. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్లో వాళ్ళ నెఫ్యూ వచ్చి నెగిటివ్గా కొద్దిగా ఇంట్లో వాళ్ళందరి గురించి మాట్లాడాడు కాబట్టి, ముఖ్యంగా ఇమాన్యుయల్ గురించి, ఇమాన్యుయల్ కూడా అది కొద్ది దూరంగానే పెట్టుకుంటూ వచ్చాడు అనమాట సంజనానైతే. అప్పటి నుంచి వీళ్ళిద్దరు కొద్దిగా అమ్మ నా బాబు ఇది అనుకోవడం తగ్గించారు. బట్ ఈ వీక్లో మళ్ళీ కొద్దిగా కనెక్షన్ ఏర్పడేటప్పటికి మళ్ళీ నేను మనసులో ఏమి ఉంచుకోను చెప్తాను అన్నట్టుగా చెప్పడం నాకైతే పర్సనల్గా నచ్చలేదన్నమాట. ఈవెన్ ఇమాన్యుయల్ కూడా చాలా బాధపడతాడు. ప్లస్ కాళ్ళను పట్టుకోవడానికి చూడడం ఇదంతా కూడా అనవసరంగా తను అనుకుంటాడు కదా, ఇన్ని రోజులు ఇంత జరిగి ఇంత చేసుకుని ఇదేదో అంటే వాళ్ళిద్దరికి ఏమి బయట నుంచి ఉన్న పరిచయం కాదు కదా, అంత కాళ్ళ మీద పడిపోయి ఇది చేసుకొని మాట్లాడుకోవడానికి. అది సో అనవసరంగా సంజన గారే రైస్ చేశారన్నట్టుగా అనిపించింది. ఈవెన్ దో తను బాధపడింది అనుకుంటే అప్పుడే ఏంటి ఈ పాట పాడతావు, మంచి పాట పాడు అని చెప్పొచ్చు. లేదంటే నెక్స్ట్ ఆ రోజు ఇంకా సండేని ఎప్పుడైనా మాట్లాడుకుంటారు కదా, నాకు ఈ పాట పాడడం నచ్చలేదు ఇదని చెప్పి. బట్ ఎవరు ఇమాన్యుయల్ చెప్పిన దాంట్లో అయితే జెన్యూనిటీ ఉందండి. నిజంగానే తను ఏ షోస్కి వెళ్ళినా మహా అయితే 2-3 songs పాడాడు అన్ని షోస్లోనూ తను ఇలాగ లేడీ వాయిస్ తోటి. అది కూడా ఈ పాట ఇంకో పాట ఉంటుంది అనమాట, అంతే. ఆ 2 పాటలు పాడాడు. తను అదే చెప్తాడు, నాకు తెలిసి 2-3 songs ఉన్నాయి, అందులో ఇది గుర్తొచ్చిందని పాడాను అనడంలో జెన్యూనిటీయే ఉందండి. తనేమీ ఎక్కడ హైడ్ చేద్దాం లేకపోతే ఏదో చెప్దాం అన్నట్టుగా ఏం లేదు. మోస్ట్లీ ఏదైనా ఈ 2-3 daysలో మళ్ళీ ఏదైనా వాళ్ళిద్దరూ కలిస్తే బాగుండని నాకు ఒపీనియన్ అనమాట. ఇంక దాని తర్వాత టవర్ టాస్క్ జరిగింది. ఇక్కడేమో కళ్యాణ్ అండ్ రీతూ చౌదరి అండ్ ఎవరు మన ఇమాన్యుయల్కి అయితే పెడతారండి ఇది లాస్ట్ రౌండ్. ఇంక ఇమాన్యుయల్, రీతూ చౌదరి వీళ్ళు ముగ్గురే ఫైనలిస్టుల కింద మిగిలారు కాబట్టి. సో ఇక్కడ నాకైతే పర్సనల్గా అయితే ఈ పర్టికులర్ గేమ్ అయితే నాకు నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదంటే సపోర్టింగ్ గేమ్ అనేది ఇది పర్టికులర్ టికెట్ టు ఫినాలే వీక్లో పెట్టాల్సిన గేమ్ అయితే కాదు. ఎందుకు సపోర్ట్ చేయాలి, వాళ్ళని టికెట్ టు ఫినాలేకి ఎందుకు పంపించాలన్నది వీళ్ళకి ఆలోచన కొంతమందికి ఉంటుంది. అంటే గేమ్ ప్రకారం ఆడదాము, వీళ్ళు వస్తే బెస్ట్ వీళ్ళు రాకపోతే బెస్ట్ అని కొంతమంది మహా అయితే 2-3 ఆలోచిస్తారు. ఇంకా మిగిలిన 2-3కి ఏంటంటే లేదు, వీళ్ళ మీద నేను గ్రడ్జ్ తీర్చుకోవాలి, ఈ టైంలో నాకు ఛాన్స్ వచ్చింది, వీళ్ళకి సపోర్ట్ చేయాలి, వీళ్ళకి సపోర్ట్ చేయకూడదు అనుకుని ఆడతారనమాట. సో నాకైతే పర్సనల్గా అస్సలు నచ్చలేదండి అది. ఈ టైంలో ఇలాంటి గేమ్ పెట్టడం. బిగ్ బాస్ చాలా రాంగ్ డెసిషన్ మేక్ చేశాడు ఈ విషయంలో అన్నట్టుగా అనిపించింది. దీనివల్లే ఇమాన్యుయల్కి కానీ లేకపోతే ఈవెన్ రీతూ చౌదరికి, ఇప్పుడు కళ్యాణ్కి కూడా ఒక రకంగా అన్యాయం అయితేనే చేశాడు బిగ్ బాస్ అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఏమో కళ్యాణ్ అయితే గెలిచి తను అంటే తిన్ని ఎవరు టార్గెట్ చేయలేదు ఎక్కువగా, ఓన్లీ డిమాండ్ పవన్ అయితే చేశాడు. బట్ అది ఎక్కువ పడలేదు అనమాట. వేరేజ్ ఇమాన్యుయల్ అండ్ రీతూ చౌదరి అయితే వీళ్ళందరూ టార్గెట్ చేసుకుంటూ వస్తే వాళ్ళు పడ్డాయి అనమాట. ఇమాన్యుయల్ కూడా తక్కువే తను కన్స్ట్రక్ట్ చేశాడు టవర్. సో బేస్డ్ ఆన్ దట్ తనది సెకండ్ థర్డ్ వీళ్ళిద్దరు ఉండిపోయారు. కళ్యాణ్ అయితే లాస్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యాడు అనమాట. సో ఇక్కడ ఎందుకంటే చెప్తున్నాను, ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళ ముగ్గురులో ముఖ్యమైనది ఎవరికంటే రీతూ చౌదరికి కొద్దిగా ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి తనకు ఆ ఛాన్స్ వస్తే బాగుండేది. అదే సపోర్టింగ్ గేమ్ అయిపోవడం వల్ల తనకి ఎవరు సపోర్ట్ చేయకుండా అయిపోయింది.
తనంతటికి తను జెన్యూన్గా ఆడుకుని వస్తే గనక ఏమో ఒక ఈజీ వేగా ఉండేదేమో అనేది ఒక ఆలోచన ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్ ఇన్ని వీక్స్ రాలేదు ఓటింగ్లోకి. సో ఇప్పుడు తనకి థర్డ్ దీంట్లో ఉంటాడా ఇది ఉండడా అన్నది పక్కన పెడితే టాప్ 5లో ఉండే క్యాండిడేటే. బట్ అది కూడా కాన్సన్ట్రేషన్గా అట్లీస్ట్ సెకండ్ పొజిషన్లోకి తిని ట్రై చేస్తాడా. కొంతమంది ఏంటంటేనండి తన గేమ్ కూడా చూసి అంటే టాస్క్ ఇంకా బాగా ఆడాడు అబ్బాయి ఇంత కష్టపడ్డాడు అని చెప్పి వేసేవాళ్ళు కూడా ఉంటారు. అంత ఓటింగ్ డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతుందని చెప్పను, బట్ అదొక ఛాన్స్ ఉండేది, అది మిస్ అయ్యాడు. ప్లస్ తన కళ ఏంటంటే ఇలాగే షీల్డ్ ఎత్తుకోవడం ఇవన్నీ తన మాటల్లో అర్థమవుతుంది కదా. సో ఆ విధంగా తను చూడలేకపోయాడే అని ఒక రీజన్ అనమాట. ఇంకా థర్డ్ వచ్చేసి కళ్యాణ్ విషయంకి వస్తే, కళ్యాణ్కి లాస్ట్ వీక్ కెప్టెన్ అవ్వడం వల్ల తనకి ఓటింగ్ తగ్గిపోతుంది. ఈ ఫినాలే వీక్ ముందర వీక్ కూడా రాకపోవడం వల్ల ఓటింగ్ ఎలా తగ్గుతుందంటేనండి, ఈ 1 వీక్లోనే ఏ ఒక్క చిన్న మార్పు జరిగిన అంటే తనకి తనుజ తిను విన్నరింగ్ రేస్లో ఉన్నారు కాబట్టి ఒక చిన్న పాజిటివ్ అంటే పడినా కూడా ఎక్కడో కొద్దిగా ఆ 1% ఫోన్ కాల్స్ కానీ లేకపోతే మిస్డ్ కాల్స్ కానీ ఇవి తగ్గిపోతాయి అన్న ఇది వస్తుంది అనమాట. సో చాలా టైట్గా అయితే ఓటింగ్ జరుగుతుందని విన్నాము. సో దాని ప్రకారమే కొద్దిగా అటు ఇటుగా అయితే కనుక ఖచ్చితంగా తను లాస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా. ఆ ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళకి ముగ్గురికి గేమ్ పెట్టి నిజంగానే తను ఆడి మంచిగా ఇప్పుడు గెలిచారు కాదనట్లేదు, బట్ ఈ రౌండ్లో సపోర్టింగ్ కాకుండా ఇంకా పెట్టుంటే ఏమో తను టాస్క్ మాస్టర్ కాబట్టి ఎక్కువ ఆటలు ఆడి గెలిచినాడు కాబట్టి ఇమాన్యుయల్కి ఆ ఛాన్స్ వచ్చేది. అప్పుడు కళ్యాణ్ ఏమో ఓటింగ్లోకి వచ్చేవాడు, ఓటింగ్కి వస్తే తను పెరిగేదేమో, ఇవన్నీ లెక్కలు ఉంటాయి కదా. సో ఆ లెక్కలన్నీ బిగ్ బాస్ వల్లే మిస్ అయ్యా అన్నట్టుగా అయితే నాకైతే అనిపించిందండి. బట్ ఎందుకు ఆలోచన చేసి సపోర్టింగ్ గేమ్ పెట్టారో నాకైతే అర్థం కాలేదు. తర్వాత రీతు అండ్ ఇమాన్యుయల్కేమో, రీతుకేమో తనుజ అండ్ డీమాన్ పవన్, ఇమాన్యుయల్కేమో భరణి అండ్ కళ్యాణ్ అయితే ట్రై చేశారండి. ఇక్కడ భరణి అండ్ కళ్యాణ్ కూడా చాలా ట్రై చేశారు ఇమాన్యుయల్ గెలిపిద్దామని రీతుకి టవర్స్కి టార్గెట్ చేయడంలో. బట్ సమ్హౌ ఇంకా బ్యాడ్ లక్, ఇమాన్యుయల్ చెప్పినట్టు అది ఎంత కొట్టినా కూడా తన సైడ్ అయితే పడ్డాయి కానీ రీతు సైడ్ అయితే పడలేదన్నమాట బాల్స్, టవర్స్. సో ఆబ్వియస్గా ఇక్కడ రీతు చౌదరి విన్ అయ్యి ఇంకా ఇమాన్యుయల్ అయితే లాస్ అయ్యారు. సంజన వీళ్ళందరూ చెప్తారు, వచ్చి అందరూ ఓదారుస్తారు. ఇంకేం చేస్తారు తను కూడా చెప్తాడు అనమాట, ఏం చేస్తాం అది బ్యాడ్ లక్. ఇక్కడైతే కళ్యాణ్ అయితే ఎక్కువ ఏడ్చేస్తాడు, సారీ అన్న నీకు చేయలేకపోయినా ఇదని చెప్పి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఈ లీవ్ అబౌట్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు, అదంతా నిన్న మాట్లాడుకున్నాం. బట్ ఈ రోజు ఎపిసోడ్తో ప్రకారం చెప్పాలంటే ఎంత గ్రూప్ గేమ్ ఆడుకుంటూ వచ్చినా కూడా ఇప్పుడు ఇద్దరు కూడా తలపడి ఆడదాము, ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది ఏదైనా కూడా మనం ఇద్దరమే ఉంటామని చెప్పి అనుకున్న దాంట్లో ఇప్పుడు ఒకళ్ళు అవ్వకపోయేసరికి అందులో తిని సపోర్ట్ చేసినా కూడా అవ్వలేదు కదా. సో అది నుంచి తనకు ఆ బాధ ఉంది. తను జెన్యున్గానే ఏడవడం ఇదంతా జరిగిందనమాట. నాకు ఎక్కడా కూడా ఫేక్గా అంటే బాత్రూంలో ఒకసారి వచ్చి ఏడ్చి ఇక్కడ ఒకసారి వచ్చి ఏడవడం తిని ముందర అదేమో అంత ఫేక్గా ఏమో నాకేమో అనిపించలేదండి, అది జెన్యున్గానే అనిపించింది. తనకు ఆ బాధ ఉండిపోయింది. ఏమో అంటే ఇంకోటి కూడా అనిపించవచ్చు, రీతు చౌదరి గెలవకూడదు అని ఉండుంటాడు తను. సో తను కూడా వచ్చింది కాబట్టి అవన్నీ కూడా మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. అట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్ కూడా ఇట్స్ ఓకే దరా తమ్ముడు, ఇట్స్ ఏం ఎడవకు ఇది అని చెప్పడం కూడా బాగుంది, నచ్చింది అనమాట. సో ఇంకా అలా అయితే గేమ్ అయితే అదంతా అయిపోయిందండి. ఇంకా దాని తర్వాత ఏమో నెక్స్ట్ ఇంకా ట్రై చేయాలి, ఇంకా దేవుడి మీద భారం అన్నట్టుగా ఎవరు ఇమాన్యుయల్ అంటూ ఉంటాడు అనమాట. సో ఇమాన్యుయల్కి ఇప్పుడు ఓటింగ్ పెరుగుతుందా అంటే మరీ అంత డ్రాస్టిక్ చేంజ్ అయితే ఏమీ రాదండి డెఫినెట్లీ. తను ఈ వీక్ ఓటింగ్లో వచ్చినా కూడా ఎందుకంటే ఎంత సోషల్ మీడియాలోకిను లేకపోతే బయట ఓటింగ్కి అంత డిఫరెన్స్ అయితే ఉండదు. సోషల్ మీడియాలో తనకు వచ్చిన పర్సంటేజే 11 to 15%. ఎంత పెరిగినా కూడా మహా అయితే ఒక 17 to 20% పెరగచ్చేమో కానీ వేరే తనూజ అండ్ కళ్యాణ్ అయితే అరౌండ్ 45 అలా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి దగ్గర గంట కూడా వెళ్ళరు. అంటే రేస్కి ఇంకా ఖచ్చితంగా దూరమే. ఇప్పుడు ఈ విషయం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ తనకి ఆ టాప్ 3 ఉన్న పొజిషన్ని కాపాడుకుంటూ ఉంటే బెస్ట్ అనమాట, అంతే. అంటే ఇంక ఈ 2 రోజులు ఇంకా స్పాయిల్ చేసుకోకుండా అంటే ఏదైనా గొడవలు పడతాడని కాదు, కొద్దిగా ఏదైనా కన్నింగ్నెస్ ఇంకేమైనా చూపిస్తే ఈ 2 రోజుల్లో కూడా ఇంకేం చేయలేం అనమాట ఇమాన్యుయల్ సంగతి. బట్ అది పక్కన పెడితే ఇంకా లాస్ట్ రౌండ్ టికెట్ టు ఫినాలే రౌండ్ అనమాట, ఫైనలిస్ట్ రౌండ్. దాంట్లో ఇచ్చిన గేమ్ అయితే కనుక వీళ్ళకి ఫస్ట్ సాక్స్ అన్ని పక్కకు పెట్టేసి పాక్కుంటూ ఒక దాంట్లో నుంచి రావాలి, ఒక దీంట్లోకి వచ్చిన తర్వాత ఏమో డబ్బాలు పెట్టాడండి. డబ్బాల పైన ఒక సన్నంగా ఉన్న
రాడ్స్ లాంటివి వేసుకొని దాని మీద నడుచుకుంటూ వచ్చి బయట లాన్లో ఉన్న బాక్స్లో నుంచి కీస్ ఉంటాయి, కీస్ ఓపెన్ చేసి అది తీసుకుని వచ్చి ఏమంటారు దాంట్లో బాల్ ఉంటే ఆ బాల్ని బ్యాలెన్స్ చేసుకుని ఒక దగ్గర ఒక తొట్టులో ఉంటుంది, ఆ తొట్టులో వేసి ఇంకా ఏంటంటారు మ్యాప్ ఒకటి ఇచ్చారనమాట పజిల్. వీళ్ళు ఫస్ట్ ఫైనలిస్ట్ అని ఉన్నది అది చేయాలన్నమాట. చేసి దాని తర్వాత మళ్ళీ ఇంక మిగిలిన 2 బాల్స్ ఉంటే 2 బాల్స్ కూడా ఆ తొట్టులో వేయాలన్నమాట. ఇది ప్రాసెస్. ఇది యాక్చువల్‌గా అయితే నాకేమనిపించిందంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. వాళ్ళు సెటప్ చేయడానికి అయితే ఒక టైం పట్టుంటుంది. ఎందుకంటే ముందర ఔట్ సైడ్ డోర్స్ క్లోజ్ చేసి ఇవన్నీ సెటప్ చేయాలి. మళ్ళీ ఇన్‌సైడ్ డోర్స్ క్లోజ్ చేసి అక్కడ సెటప్ చేయాలి. యాక్టివిటీ రూమ్ నుంచి కాబట్టి. సో, నాకైతే పర్సనల్‌గా ఏమనిపించిందంటే ఇంత ఈజీ టాస్క్ ఇచ్చాడేంటి అన్నట్టుగా అనిపించింది. మరి మేబీ గర్ల్ వర్సెస్ బాయ్ కాబట్టి కొద్దిగా ఏదైనా అలా ఆలోచించాడేమో. ఎందుకంటే మొత్తం అంతా ఈ సీజన్ వాటెవర్ టికెట్ టు ఫినాలే ఉన్న గేమ్స్ అన్నిటిలోకి నాకైతే డీమాన్ పవన్, తనూజ అండ్ భరణి ఒక శాండ్ టాస్క్ అదే పువ్వులు గుచ్చి పెట్టేది అది కొద్దిగా కష్టం అండి. తనూజకి కాకుండా ఇంకెవరైనా మెయిల్ పర్సన్ వచ్చి ఉంటే అది ఇంకా సూపర్గా అనిపించేది. బట్ అది కష్టము. అట్ ద సేమ్ టైం సుమన్ను తనూజ ఈ ఎండ్యూరెన్స్ ఏంటది ఆ టాస్క్ ఆడారు కదండి, వాటర్ ట్యాంక్ టాస్క్. అది కూడా కొద్దిగా కష్టం అనమాట. అంతసేపు బరువు మోసి ఇది చేసి అది అరౌండ్ 50 minutes అలా వాళ్ళు బరువు మోసి ఎవరు గెలుస్తారు అని చెప్పి అన్నట్టుగా ట్రై చేశారు కాబట్టి అది బాగుంది. ఇది ఏంటంటే కొద్దిగా చెప్తున్నా కదా, మహా అయితే ఒక 10 minutesలో కంప్లీట్ చేస్తుంటాడండి. చాలా ఈజీగా ఆడేశాడు. ఎంత ఈజీ అంటే అసలు 2 చేతులతో ఇలా ఫస్ట్ అయితే బ్యాగ్స్ తీయడం అన్నది ఇంక ఇలా టప్ తీసుకొని పాక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇవన్నీ తనకి ట్రైనింగ్లో జరిగిన వాటిలాగే అనిపించాయండి. మీరు ఎప్పుడైనా చూడండి ఎక్కేది దూకేది ఇవన్నీ కూడా తనకి ఈజీగానే ఉంటాయన్నమాట. సో అక్కడెక్కడా కూడా తను ఏంటది తడబడినట్టుగా ఇదేం అనిపించదు. వేరేస్ రితు చౌదరి చాలా స్లోగా అవి పెట్టుకుంటూ వస్తుంది. అంటే తనకి అంటే బీయింగ్ ఏ లేడీ తనకి కొద్దిగా కష్టంగా ఉండొచ్చు బరువులు ఇది చేయడం. బట్ స్టిల్ నడిచేది కూడా స్లోగా నడుచుకుంటూ రావడం కొద్దిగా భయంగా అలాగే అనిపిస్తుంది కదా, అలా అనిపించింది అనమాట. తను ధైర్యంగా దూకేసి ఇది చేసేటట్టుగా లేదు. అలా కాకుండా కొద్దిగా ఇంకా ఏదైనా కొద్దిగా కష్టమైనది ఇస్తే బాగుండేది అన్నట్టుగా నాకైతే అనిపించిందండి పర్సనల్గా. బట్ స్టిల్ అందులో అయితే కళ్యాణ్ అయితే విన్ అయ్యాడు. ప్లస్ వెంటనే కూడా పజిల్ కూడా ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పేది ఈజీ అంటే చాలా ఫాస్ట్గానే పెట్టేశాడు. అసలు కౌంట్ చేసే లోపల 10 to 20 కౌంట్కే తను పెట్టేయడం జరిగిందనమాట. అంత ఫాస్ట్గా ఆడిస్తాడు. సో లక్ కలిసి వస్తే ఒక్కొక్కసారి అది కూడా అనిపిస్తుందేమో అన్ని కన్ఫ్యూజ్ కాకుండా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు గేమ్ స్టార్ట్ అయ్యే ముందర లైవ్ ఆర్ వాట్ ఎవర్ అన్సీన్లో ఉంటుందన్నమాట. ఏంటి గేమ్ బాగా ఆడడా అని చెప్తే ఇమాన్యుయల్ అంటాడు అంతా బాగానే ఉంటుంది కానీ తను కొద్దిగా తడబడతాడు, మనం పెయింట్స్ టాస్క్లో చూసాం కదా అని చెప్పి. సో అలాంటిది ఏదైనా కన్ఫ్యూజన్ టాస్క్ వస్తే మేబీ కొద్దిగా దీంట్లో పడ్డవాడేమో. బట్ ఇదైతే ఈజీగానే అనిపించింది అనమాట నాకైతే. సో మొత్తానికైతే దాని తర్వాత తనైతే షీల్డ్ తీసుకుంటాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ ద సీజన్ అవుతాడు. ఖచ్చితంగా హీఈస్ డిజర్వింగ్ అంటే ఖచ్చితంగా డిజర్వింగే అండి. కాకపోతే చెప్తున్నా కదా విన్నింగ్ రేస్లోకి కొద్దిగా మనకి కూడా టెన్షన్ పెట్టడానికి ఇప్పుడు బయటన అది ఒకందుకు నయమే, బయటన ఉన్న జనాలకి ఎవరికేద్దాం అని చెప్పి ఇది ఉంటుంది, వార్ వన్ సైడ్ కాకుండా. సో బాగుంది అనిపించింది. తను కూడా అది లిఫ్ట్ చేసి ఇంకా ఇమాన్యుయల్కి తనుజకి వీళ్ళందరికీ కూడా చూపించడం, డ్యాన్స్ ఎవడు చేస్తాడు బాగా అనిపించింది అనమాట. కొత్తగా ఉంది. బీయింగ్ ఏ కామనర్ తనకి మీద అసలు ఎవరికి అంత ఒపీనియన్ కానీ లేకపోతే దాన్ని ఏమంటారు లేకపోవడం, అంటే వచ్చే స్టార్టింగ్ వీక్ రావడంలప్పుడు ఎవరు అంత పట్టించుకునే వాళ్ళు ఇది లేరు కదండి. వేరే ఇమాన్యుయల్ పైన ఒక స్పాట్ లైట్, తనుజ పైన ఒక స్పాట్ లైట్, ఇలా వీళ్ళందరూ సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళందరి మీద మనకి ఒక రకమైన ఇది ఉంటుంది అనమాట. అందులో ముందర షోస్ ఇవన్నీ చూసొచ్చు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి ట్రై చేసిన విధానం ఏదో ఒకటి తనకి నచ్చినట్టుగా ఆడి తను చూపించిన విధానం ఇదంతా కూడా సూపర్గా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా ఫినాలే వీక్కి వెళ్తారు. సో వీళ్ళందరూ ఎలా మాట్లాడతారు ఏంటా అని ఇదంతా పక్కన పెడితే ముందర నాకైతే సాటర్డే ఎపిసోడ్ ఈ పర్టికులర్ ట్రయాంగిల్ ఇష్యూలో ఏంటి నిర్ణయం చేస్తారు బిగ్ బాస్ ఆర్ వాట్ ఎవర్ నాగార్జున గారు, ఏ విధంగా గేమ్ ఇంకొద్దిగా ఏదైనా చేంజ్ అవుతుందా ఈ 1 weekకి అన్నది చూద్దాము. బట్ ఇదండి ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి మీ కమెంట్ అయితే తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికి వస్తాం. బాయ్.